అర్థం లేకుండా మాట్లాడకు భువన. ఆ చిన్నపిల్ల మనకు శత్రువు ఏమిటి? శత్రువే. వాళ్ళని ఎలా శత్రువులా చూస్తున్నావో దాన్ని కూడా శత్రువులానే చూడు. శత్రువుపై దయా జాలి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళ తిప్పలేదో వీళ్ళు పడతారు, నువ్వు డబ్బులు ఇవ్వకు. ఏం మాట్లాడుతున్నావు భువన? 10 లక్షలైనా 25 లక్షలైనా మనకు ఒక లెక్క కాదు. ఆ పిల్ల ప్రాణాలు ముఖ్యం. నువ్వు డబ్బులు ఇచ్చావంటే నా మీదొట్టే ప్రసాద్. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే నా శవాన్ని చూసాకివ్వు. నీకు దాని బ్రతుకు కావాలో నా చావు కావాలో తేల్చుకో ప్రసాద్. భువన, పిన్ ఏంట్రా ఇలా చేసింది? తను ఇలా చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఇలా చేస్తే బాధ ఎందుకమ్మా? అయినా నువ్వేంటమ్మా నిజాన్ని దాచిపెట్టాలని మేమనుకుంటుంటే నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నిజం చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది అత్తయ్య. లేదండి, మంగ ఉన్న పరిస్థితుల్లో మనం నిజం చెప్పకూడదు. మావయ్య గారు డబ్బులు ఇస్తారన్న ఆశ కూడా పోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అండి? అదే ఆలోచిస్తున్నానండి. మీరేమనుకోకపోతే నేనొక పని చేశానమ్మా. మీతో చెప్పకుండా మీ అన్నయ్యకి ఫోన్ చేసి మంగ గురించి చెప్పాను. డబ్బులు తీసుకుని వస్తానన్నారు. ఎంత పని చేశారు అత్తయ్య? క్షమించమ్మా, నాకు వేరే దారే కనపడలేదు. మంగ కోసం తప్పలేదు. అవునండి, బావగారి దగ్గర తీసుకోవడం తప్పేమీ కాదు. త్వరగానే తిరిగిచ్చేద్దాం. శశి వదనకి విషయం తెలిసిపోతుంది. తెలిసిందో లేదో, తెలిస్తే ఇంకేమంటుందో ఏమో. భువన, భువన, భువన ఆగు. ఏంటి భువన, మనసు లేకుండా అలా మాట్లాడొచ్చేసావు? నాకు మనసు లేకపోవడం కాదు, నీకే తెలివిలేదు ప్రసాద్. ఆ హర్ష కళ్ళబుల్లి కబుర్లేవో చెప్తే కరిగిపోయి 10 లక్షలు ఇచ్చేస్తావా? హర్ష కోసం కాదు, ఆ మంగ కోసం. మంగ ఖచ్చితంగా దివ్య కూతురే. వాళ్ళు మన చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఆ పాపం చూస్తే నాకే అయ్యో పాపం అనిపించింది. వాళ్ళకనిపించడంలో తప్పే ఉంది. వాళ్ళు నిజాన్ని దాచిపెట్టి తప్పు చేస్తున్నారు ప్రసాద్. వాళ్ళు నిజం ఒప్పుకొనుంటే నేనే డబ్బులు ఇవ్వమనేదాన్నేమో. వాళ్ళు చేసిన తప్పుకి ఆ పాపకి శిక్ష పడాలి, అంతే. బోనా, బోనా, ఏమండి? నువ్వెందుకు వచ్చావు? మంగం చూడ్డానికండి. మంగి ఏమైపోతే నాకేమన్నావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నీ నీడ కూడా నా మేనకోడలపై పడ్డానికి వీల్లేదు. క్షమించండి. బుద్ధి గడ్డి తిని ఆవేశంలో అనకూడని మాటలన్నీ అన్నాను. మంగ నాకు కూడా మేనకోడలే కదా, నా అన్నయ్య కూతురు.
అది ప్రాణాపాయంలో ఉంటే చూడకుండా ఎలా ఉంటానండి? ఏంటి మళ్ళీ కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టావా? చూసావా చారుకేశ ఆయన ఎలా అంటున్నారు? నేను మంగం చూడ్డానికి వస్తే నాటకం అంటున్నారు. పొరపాటుగా అన్నానని చేసామంటున్నారు కదా బాబు, క్షమించండి బాబు. నీ నోటి నుంచి మళ్ళీ అలాంటి మాట వచ్చిందనుకో, క్షమించడం కాదు విడాకులు ఇచ్చేస్తాను. లేదండి, ఇంకెప్పుడు అలా అన్ను. పద వెళ్దాం. మోనా పాప, చిన్న పాప, తనపై కూడా కక్ష ఎందుకు? పోనీలే, డబ్బులు ఇచ్చేద్దాం. నేను చావాలనుకుంటున్నారా? చెప్పండి, నేను చచ్చాక డబ్బులు ఇవ్వండి. అది కాదు మోనా, రేపు పాపకు జరగరానిది ఏమైనా జరిగితే లైఫ్ అంతా గిల్ట్ ఫీల్ అవ్వాలి. అదంతా వర్త్ చేయదు, మర్చిపో. ప్రసాద్, అటు చూడు ప్రసాద్. నీ కోడలి అన్నయ్య, అతగాడి పెళ్ళాం, పిఏ వెళ్తున్నారు. బోనా, వాళ్ళెందుకు వచ్చుంటారు? ఇంకా అర్థం కాలేదా? ఖచ్చితంగా మంగ దివ్య కూతురే, ఆ అభిరామ్ మేనకోడలే. ఆ పిల్ల ఆపదలో ఉందని తెలిసి డబ్బులు తీసుకొని వచ్చినట్టున్నారు. పద ప్రసాద్, వెనక్కి వెళ్దాం. ఇప్పుడే అసలు నిజమేంటో బయటపడుతుంది. అందరినీ కలిపి కడిగేద్దాం. బోనా, నాకంత ఓపిక లేదు. ఇంతసేపు ఉన్నావు కదా, ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళ బండారం బయటపడుతుంది కదా. మంగ కోసం హర్ష మనల్ని డబ్బులు అడిగినట్టు దివ్య వాళ్ళ అన్నయ్యను డబ్బులు అడిగిందేమో, అందుకోసమే అభిరామ్ వచ్చాడేమో. ఉత్తి పుణ్యానికి ఎవ్వరూ 10 లక్షలు ఇవ్వరు. మనం ఇవ్వాలనుకున్నాం కదా. అన్నయ్య, ఏంటమ్మా ఇది? మీ అన్నయ్య లేడనుకున్నావా? మంగకి ఇలా జరిగితే ఒక మాట మాత్రమైనా చెప్పవా? అత్తయ్య కాల్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు.
అన్నయ్య. నేను దేన్ని ఆశించకూడదు, డబ్బులైతే అస్సలు అడగకూడదు అనుకున్నాను. మంగ నా మేనకోడలమ్మా. మళ్ళీ పుట్టిన మన అమ్మను నీ ఆత్మాభిమానంతో పోగొట్టుకోవాలనుకున్నావా? అయినా ఆస్తంతా నాది కాదు కదమ్మా, అందులో సగం నీది కదా. 100 కోట్లు పెట్టుకుని ఒక 10 లక్షల కోసం ఇబ్బంది పడుతున్నావా? మేమంత కాని వాళ్ళం అయ్యావా వదినా? మంగ నీ కూతురే కావచ్చు, కానీ మాకు మేనకోడలు. నా అన్నయ్య కూతురు. తను ప్రాణాపాయంలో ఉంటే మాతో చెప్పవా? మేం శత్రువులమయ్యామా? అలా కాదు వదిన, అన్నీ వదిలేసి వచ్చాను. మళ్ళీ కావాలి అనుకోలేను. ఈ అన్నయ్యని కూడా వదిలేసావా దివ్య? అమ్మ నాన్న ఎలాగూ లేరు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకోసం నేను ప్రాణమైనా ఇస్తానని నీకు తెలుసు కదా. సారీ అన్నయ్య. మీరేంటి బావగారు, మీకే అవసరం వచ్చినా నాకు కాల్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? మీ దగ్గర డబ్బులు తీసుకోవటం థ్యాంక్స్ చెప్పాలత్తయ్య. మీరు టైంకి కాల్ చేసి ఉండకపోతే నా మేనకోడలికి ఏం జరిగేదో ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. చారుకేశా, ఇప్పటికే లేట్ అయింది. కౌంటర్లో మనీ పే చేసి సర్జరీ స్టార్ట్ చేయమని డాక్టర్తో చెప్పు. అలాగే బాబు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మంగనే పాపకి హార్ట్ సర్జరీ చేయాలి, మనీ తీసుకొచ్చానండి. మీపై నాకు చాలా కోపంగా ఉంది దివ్యమ్మ. ఎందుకు చారుకేశా? అన్నయ్యతో ఎలాగూ చెప్పలేకపోయారు, కనీసం నాతో అయినా చెప్పాలనిపించలేదా మీకు? నీతో చెప్తే అన్నయ్యతో చెప్పినట్టే కదా. మంగమ్మ పరిస్థితి తెలుసు కూడా మీరెంత మొండిగా ఎందుకున్నారమ్మా? ఇదిగో అంతా తినవల్లే. వదినేమనకండి అన్నయ్య. మంగ గురించి నీకు చెప్పకపోవడానికి కారణం వదిన కాదు. అలా చెప్పమ్మా, లేకపోతే అన్నిటికీ నన్నే అంటారు. అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను వదిన. ఈ రోజు మంగ ప్రాణాలతో బయట పడిపోతున్నట్టే, అందుకు కారణం మీరే. చాలా థ్యాంక్స్ వదిన. డాక్టర్, డాక్టర్, సర్జరీ సక్సెస్ అయింది.
కాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు వెళ్ళి పాపం చూడండి. అలాగే డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఓకే. పాప స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే. అలాగే అండి. నా కోసం ప్రాణాలు నిలుపుకున్నందుకు చాలా థ్యాంక్స్ మంగ. వెల్కమ్ బ్యాక్ బంగారం. లైఫ్ అంతా నిన్ను నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. మా కోసం మళ్ళీ పుట్టిన మా అమ్మవి నిన్ను కాపాడుకునే అవకాశం అదృష్టం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మంగా మేడం, మీరు త్వరగా కళ్ళు తెరవాలి. జైబావా శ్రేయమ్మలతో మీరు ఆడుకోవాలి. ఈ అంకుల్కి కబుర్లు చెప్పాలి. నా బంగారు తల్లి, ఇక నీకు ఏ సమస్య ఉండదమ్మా. నిండు నూరేళ్లు బ్రతుకుతావు. హార్ట్ బీట్ అంతా కరెక్ట్గా ఉంది. నిజానికి ఇంకో 3-4 డేస్ ఇక్కడే మా అబ్జర్వేషన్లోనే ఉంచాలి. మీరింటికి తీసుకెళ్తామంటే ఈరోజే డిశ్చార్జ్ చేస్తాం. బట్ పాపకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 4 డేస్ ఇక్కడ ఉండే పరిస్థితి అస్సలు లేదు డాక్టర్. అందుకే ఇంటికి వెళ్ళాలంటున్నాం. మంగన్ నేను తీసుకెళ్తాను దివ్య. మన ఇంట్లో సేఫ్గా ఉంటుంది. నేను చూసుకుంటాను. లేదు బావగారు, మాతోనే తీసుకెళ్తాం. కంటికి రెప్పలా చూసుకుంటాం. దుమ్ము ధూళి ఉన్న చోట పాప నుంచకూడదు. బీ కేర్ఫుల్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సర్జరీ చేసిన చోట ఇన్ఫెక్షన్ వచ్చి గాయం తిరగబడుతుంది. లేదు డాక్టర్ గారు, జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే, డిశ్చార్జ్ సమ్మరీ రెడీ చేస్తాం. పాపకు సంబంధించిన వాళ్ళు వచ్చి సైన్ చేసి తీసుకెళ్లొచ్చు. అలాగే. రావుదిన, నీ చేతులతో మంగ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకుందు గాని. ఎందుకు సేసమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. చారుకేశా, మదర్ సెంటిమెంట్ కు రెస్పెక్ట్ ఇవ్వు చారుకేశా. ప్రతిదానికి అడ్డుపడిపోకు. సారీ సేసమ్మా. రావుదినా. ఒక్క నిమిషం వదినా. ఏంటి వదినా? నీ కూతురు ప్రాణాలతో బతికిపోయిందని
సంతోషపడుతున్నావు కదా? అవునదినా, అన్నయ్య దయ వల్ల మంగ ప్రాణాలు నిలిచాయి. మీ అన్నయ్య దయ వల్ల కాదు, నా దయ వల్ల మంగ బతికింది. నేను నీకు నా డబ్బులు ఇవ్వడం వల్ల నీ కూతురు బతికింది. వదినా, అవును, నా ఆస్తిలో సింగిల్ రూపీ కూడా వద్దని వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏకంగా 10 లక్షలు తీసుకున్నావు. ఎప్పుడు తిరిగిస్తావు? నా అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? అప్పా? లేకపోతే అప్పనంగా 10 లక్షలు ఇచ్చాననుకున్నావా? నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాననుకున్నావా? లేకపోతే డబ్బు చేదే ఇచ్చాననుకుంటున్నావా? అయినా ఆస్తిలో సగం నాది కదా వదినా. అది నువ్వు పంచుకుంటే వచ్చుండేది, కాని పైసా కూడా వద్దని నాకే పడేశావు కదా. ఇంక నీకు సగం ఆస్తి ఎలా వస్తుంది? ఇచ్చింది తిరిగి తీసుకుంటావా? అలివేలు మంగతాయారు జయసూర్యల కూతురిగా మాట తప్పుతావా?